మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. అక్షరమాల. ప్రణయ కలహం. రాసిన వారు శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి. చదువుతున్న దేశరాజు లక్ష్మీకుమారి. ఎంతటి అబ్బరాన మరెంతటి గారాన సాకితిని కదరా కన్నా, మరి వింత ప్రచారం ఎలా అని ప్రశ్నించే యశోద. సత్య అదే నీ ప్రియసఖి అలకన నీ తలను తన్నినదట, శిరస్రానము నేలబడినదట. ఆ దానిని చూచి అవమానముని ఎంచక బామాలితివట. ఎంత నెప్పి చెందినో. సతులెవరైనా పతులునట్లు కాలతన్నుదురా, పదుగురు నవ్వరటయ్యా ఈ వింత చేష్టలు తెలిసి. ఏమని వచించుదునమ్మా నీ ముద్దుల కోడల తీరు, పెద్దింటి పిల్ల కదా, చీటికి మాటికి అలుక. అదే ఆమెకు అలంకారమయ్యే, ఎటులనో నెట్టుకొస్తుండి తెలుపుటకు సిగ్గుగానున్నదమ్మా. కాని పని కాదమ్మా ఇది ప్రణయ కలహం. ప్రణయమున ఎవరేనీ కలహింతురటమ్మా, తెలుసుకొనుమమ్ము. ఎంతటి సరసుడో నా కన్నయ్య, మురిసినది యశోద కృష్ణుడి కొంటెచాష్టలో. ఆలు మొగల మధ్య అత్తల జోక్యమెందుకని వెనుతిరిగే యశోద. తల్లి యశోద పరువు కాపాడుకొంటినను సంబరాన చనె కృష్ణుడు సతి మందిరమునకు. వేణువును మోహనరాగము ఆలపించుతూ. వెన్న దొంగ. మధురానగరాన చల్లలమ్ము బోవ దొంగచాటుగా వచ్చి కొంగులాగి వెనుదిరిగి చూడ వేడుకొను జాలిగా వెన్న పెట్టమని. ఇంట మెండుగా వెన్నయుండ పరుల ఇంట వెన్న ఎలా అనే. ఉన్నదానిలో కొంతైనా ఆ కొన్నవానికిచ్చితివేని ఇంతకు మరింత దొరుకును మరుజన్మలోనైనా. ఇంత పరమార్థమెచ్చట నేర్చితివిరా. గురువు సందీపులు వచించిరమ్మా గోపెమ్మ. పట్టుమని 16 ఏండ్లు లేవు, పడతులతో ఆటలేమిరా నందనందన. గోపకన్యలు జలకాలాడే వలువలు దొంగలించి కొమ్మనెక్కి కూచుండివట. ఇదేమి చేష్టలురా నందా. చేతులెత్తి శరణంటే గాని వలువనివ్వనన్నట. తరుణులు జలకాలాడ మగోలటు పోనెంతురా, తగదు కదా నీకిది నాన్నా. కొంటెగాళ్ళనందరినీ చేరదీసి ఎత్తమన్నా ఉట్టిపట్టి తిన్నంత తిని వెన్న వంచితివట. కొంత ఇండి కోడలి మూతికి రాసి అత్తను లేపి వింత చూడమంటివట. నీకిది తగునా కృష్ణ? అత్తా కోడళ్ళ మధ్య తగవు పెట్ట. కిట్టని వారు నన్ను మాయగాడు కొంటెగాడని ఆడిపోసుకుందురు కిమ్మనుకుంటుని. నల్లని వాడిని వెన్న దొంగనని బిరుదులిచ్చుచుండ్రు మిన్నకుంటి. ఒంటరిగా పోయి వేణుగానము చేయ కాంతలందరూ మోహానపడి కామించుచున్న అది నా తప్పమ్మా. నేనేమైనా వారినందరినీ రమ్మన్నానా? పూతని ఏల చనిపోయినో, శకటాసురుడేల చనెనో, పన్నగపు పడగుపై నాట్యమేల చేసితినో. ఎన్ని చేసినా ఎవరో తెలియమరిచి నన్ను ఆడిపోసుకొనుట వింతగానున్నదమ్మా యశోదమ్మా. సమయం మించుచున్నది, నే పోవలే. కోకిలకు గానము నేర్ప, నెమళ్లకు నాట్యము నేర్ప అని చని శ్రీకృష్ణుడు. వనముల మిత్రులకయ్యే. ఔరా ఇదేమి చిత్రము అని యశోద బుగ్గను వేలు పెట్టుకుని నుంచుని ఆశ్చర్యపోతూ ఆ శ్రీకృష్ణునే చూస్తూ ఉంటుంది. సంక్రాంతి భోగిపళ్ళు. ఉషోదయపు తొలి కిరణం పూబాలల చెక్కిళ్ళు తాకి తోటనున్న సుమానల్ని కుసుమాలయ్యాయి. వనమంతా పరిమళభరితమైనది. గండు తుమ్మెదలు ఝాంకార మంగళవాద్య సవ్వడితో బృందావనమంతా నందనందనమైనది. వేణుగానలోలునకు స్వాగతం పలికింది బృందావనం. గలగల గాజుల సవ్వడితో కడియాలందల సందడితో గొల్లత అందరూ పేరంటాండ్ల వలె దోసిళ్లతో రేగుపళ్ళు పోస్తూ
శుభాకాంక్షలు చెప్పారు యశోదమ్మకు. గూంబడి పండు వంటి బిడ్డను కన్నావమ్మా అంటూ నెత్తిన రేగిపళ్ళు పడి నందులు చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఎంతటి అమాయకులో ఈ గొల్లభామలు! నన్ను దీవించి అంతలు వింతలు చేసిన గాని నేనెవరో ఎరుగనైతిరి. వ్రేపల్లె అంతా సంక్రాంతి భోగిపళ్ళ పండగతో వెలిసిపోయినది. తారలు ఆకాశాన మిన్నుముట్టాయి. కృష్ణ ప్రేమ. మందహాస మధురవదన, నీ పలుకులు చక్కెర పలుకులు, పెదవులు తేనెలూరు సోనలు, నీ అధరామృతములు గురోలు ఆ మురళికెంత పుణ్యమో. చిరుప్రాయానే వేణుగాన దొరవైతివి, ఎంతని స్తుతించినా తీరదు. తనవి మోహనరూప మురళీమోహన, నీ గానము విని విని మరి విననించిన అదేమి మోహమో మోహనరూప. రెప్పలు వాలవు, కాలము కరుగుతున్నా అది భక్తికి మార్గమా. ముక్తిబడయా మనసును నిలుపుకొంటి నీ రూపు. చెదరనీయకము ఆ ప్రతిమను, చేయి విడదా పట్టిన మువ్వల మురళి. నెత్తికెక్కి దిగదా నెమలిపించెము, అరవిరిసిన విరులు పరిమళించు కుసుమాలు కూర్చి హారముగా నీ కంఠహారమును అలంకరించితిని. కోరుతున్నది కూడా నీ అంగమున భాగము నుంచి వీడకుమా ఎన్నడు. సాష్టాంగ నమస్కారమిదే కృష్ణ. గోపికా మనోహర గోపకుల భూషణ, శరణంటినిదే నీ పదపాద్మములు అంటి. కృష్ణ గోపికా మనోహర. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.